Hi viewers, welcome to our YouTube ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మరొక కంటిన్యూషన్ కాన్సెప్ట్ అందిస్తున్నాము. డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ. బుక్ కీపింగ్ అకౌంటింగ్ల మధ్య గల తేడాలు. మరి ఇంతకుముందు వీడియోలో బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ book keeping and accounting we are going to discuss. In the previous video we discussed about bookkeeping and accounting, so now we are going to discuss about the both book differences. సో ఇంతకుముందు బుక్ కీపింగ్ అంటే ఏంది, అకౌంటింగ్ అంటే ఏంది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటండి అనేది కనుక తీసుకున్నట్లయితే మనము బుక్ కీపింగ్ ఏ విధంగా ఉంటుంది, సో అకౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ప్రైమరీ వీడియోస్ అనుకుంటారు, కానీ వీటిలో నుంచి మీకు ఖచ్చితంగా మార్క్స్ జేఓలో అడిగే అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఫస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్, దీన్ని ఉద్దేశ్యం అని పిలుస్తారు. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి అనేది కనుక తీసుకున్నట్లయితే ఈ బుక్ కీపింగ్ అనేది తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి ఫైనల్ అకౌంట్స్ అవసరం ఉంటాయి. ఎక్కడ, ఇయర్ ఎండింగ్లో ఏది ప్రాఫిట్ ఆర్ లాస్ అని తెలుసుకోవడానికి. సో అందుకోసం ఈ బుక్ కీపింగ్ని మెయిన్గా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అకౌంటింగ్ వస్తే ఏమవుతుంది అంటే ఫైనల్ అకౌంట్స్తో పాటుగా దీన్ని డిసిషన్ మేకింగ్ కొరకు, డిసిషన్ అంటే మనము నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైనటువంటి డిసిషన్ తీసుకోవడానికి కూడా మనము ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే బుక్ కీపింగ్ అనేది ముగింపు లెక్కలు ద్వారా లాభం లేదా నష్టం తెలుసుకుంటాము. అదే అకౌంటింగ్ ముగింపు లెక్కలు మాత్రమే కాకుండా నిర్ణయాలు, వ్యాపారం మనం చేయవచ్చా లేదా అనేది తెలుసుకోవడానికి అకౌంటింగ్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ అంటే స్థాయి అని పిలుస్తారు. మరి బుక్ కీపింగ్ని ఎవరు తయారు చేస్తారంటే క్లరికల్ డిపార్ట్మెంట్ తయారు చేస్తుందండి. క్లర్క్ వ్యవస్థ ప్రిపేర్ చేస్తారు. కానీ ఇందులో అకౌంటింగ్లో వచ్చే మాత్రం స్కిల్డ్ పర్సన్స్, అకౌంటెంట్స్ నైపుణ్యం గల వాళ్ళై ఉంటారు. అంటే ఇదేమో క్లరికల్ పార్ట్ మాత్రమే, ఇది మాత్రం ఖచ్చితంగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే తయారు చేస్తారు. నెక్స్ట్ తర్వాత పరస్పర అంగీకారం, మ్యూచువల్ డిపెండెన్స్ అని పిలుస్తారు. ఇది ఏంటండి అంటే ఇది ప్రైమరీగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేస్తుంది. అంటే వ్యాపారంలో జరిగినటువంటి విషయాలను ఆధారం చేసుకుంటుంది, వ్యాపార విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, అకౌంటింగ్కి వచ్చేసరికల్లా పూర్తిగా బుక్ కీపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే బుక్ కీపింగ్ ఎలాగో వ్యాపార విషయాలు చూస్తుంది కాబట్టి దాంట్లో బుక్ కీపింగ్లో ఉన్నటువంటి విషయాలను మనము అకౌంటింగ్కి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత దీంట్లో ఫైనల్గా నెక్స్ట్ ఏమొస్తుంది అంటే రిజల్ట్స్, అంటే ఫలితం. దీని ద్వారా మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్. బుక్ కీపింగ్ ద్వారా ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే లాభం లేదా నష్టం. అయితే ఇక్కడ మాత్రం టు బీ కంటిన్యూడ్ ఆర్ నాట్,
అంటే బిజినెస్ని ఏ విధంగా రన్ చేయొచ్చు లేదా ఆపేయచ్చు అనేది అకౌంటింగ్ తెలియచేస్తుంది. కాబట్టి మరి ఇవి వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు. ఈ తేడాల్ని మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు చెప్పాను, త్వరలోనే జేఓ పోస్టులు రిలీజ్ కాబోతున్నాయి. మరి అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ సిద్ధం చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మీరు టైంని వృధా చేయకండి, ఆలస్యం చేయకండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.